బ్రహ్మ విష్ణువు శివుడు కథ. సృష్టి ప్రారంభమైన కాలంలో ఈ విశ్వాన్ని నిర్వహించే 3 ప్రధాన శక్తులున్నాయని పురాణాలు చెబుతాయి. అవి సృష్టి, స్థితి, లయం. సృష్టిని చేసే దేవుడు బ్రహ్మదేవుడు, సృష్టిని కాపాడే దేవుడు విష్ణువు, సృష్టిని లయపరిచే దేవుడు శివుడు. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణువు మధ్య ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఈ విశ్వంలో ఎవరు గొప్పవారు? బ్రహ్మదేవుడు గర్వంగా ఇలా అన్నాడు, ఈ ప్రపంచంలోని ప్రతి జీవిని నేను సృష్టించాను, అందుకే నేను గొప్పవాడిని. అప్పుడు విష్ణువు ప్రశాంతంగా ఇలా అన్నాడు, సృష్టించటం ఒక్కటే కాదు, ఆ సృష్టిని కాపాడటం కూడా ముఖ్యమే. ప్రపంచాన్ని కాపాడేది నేను, కాబట్టి నేను గొప్పవాడిని. ఇలా ఇద్దరి మధ్య వాదన పెరుగుతూ వచ్చింది. అప్పుడు అకస్మాత్తుగా వారి ముందు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆకాశం నుండి భూమి వరకు ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభం చాలా ప్రకాశంగా ఉంది. దానికి మొదలు కనిపించలేదు, చివర కనిపించలేదు. బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ అగ్నిస్తంభం మొదలు లేదా చివర ఎవరు కనుక్కుంటే వారు గొప్పవారు. విష్ణువు వెంటనే వరాహం రూపం తీసుకుని భూమి లోపలికి దిగుతూ ఆ అగ్నిస్తంభం కింద చివర వెతకటానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని ఆకాశం వైపు ఎగురుతూ ఆ అగ్నిస్తంభంపై చివర వెతకటానికి వెళ్ళాడు. విష్ణువు చాలా కాలం వెతికాడు, కానీ ఆ అగ్నిస్తంభానికి చివర కనిపించలేదు. చివరికి విష్ణువు నిజాన్ని అంగీకరించాడు. నేను కనుక్కోలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు పైకి చాలా దూరం వెళ్ళినా కూడా ఆ అగ్నిస్తంభం చివర కనిపించలేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడికి ఒక కేతకీ పువ్వు కనిపించింది. అప్పుడు బ్రహ్ముడు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆ పువ్వును తీసుకుని తిరిగి వచ్చి ఇలా అన్నాడు, నేను అగ్నిస్తంభంపై చివర చూసి వచ్చాను, ఈ కేతకీ పువ్వు సాక్ష్యం. అప్పుడు ఒక్కసారిగా ఆ అగ్నిస్తంభం మధ్యలో నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం నిజానికి శివుడి అనంత జ్యోతి రూపం. శివుడన్నాడు, విష్ణువు నిజం చెప్పాడు. అతను ప్రయత్నించి కనుక్కోలేకపోయినా అబద్ధం చెప్పలేదు. కాని బ్రహ్మదేవుడు అహంకారంతో అబద్ధం చెప్పాడు. శివుడు చాలా కోపగించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి ఒక శాపమిచ్చాడు. భూమిపై నీకు చాలా తక్కువ ఆలయాలు మాత్రమే ఉంటాయి. అందుకే భారతదేశంలో బ్రహ్మదేవుడు దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇంకా శివుడు కేతకీ పువ్వును కూడా శపించాడు, నిన్ను నా పూజలో ఉపయోగించరు అని. విష్ణువు నిజం చెప్పినందుకు శివుడు అతనిని ఆశీర్వదించాడు. అందుకే విష్ణువు భక్తి సంప్రదాయంలో ఎంతో గౌరవం పొందాడు.